హలో రైట్ నౌ డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రతిదీ కూడా మనం మొబైల్లో చూడగలుగుతున్నాం, ప్రతి వార్త తెలుసుకోగలుగుతున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఈ డిజిటల్ యుగంలో చాలామంది యూట్యూబ్ను విశేషంగా అశేషంగా వినియోగిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్స్ నుంచి కంటెంట్ వినియోగదారుల వరకు కూడా ప్రతి ఒక్కరూ దీని ప్రయోజనాన్ని బాగా పొందుతున్నారని చెప్పాలి. సరిగ్గా దీన్ని దృష్టిలో ఉంచుకునే కంటెంట్ సృష్టికర్తల కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్లను కూడా ప్రకటిస్తూ వస్తోంది. వాటిలో హైప్ బటన్ అనేది ఒకటి. యూట్యూబ్ ట్రయల్ తర్వాత ఇటీవల తన వినియోగదారుల కోసం ఈ న్యూ ఫీచర్ను యాక్టివేట్ చేసిందని చెప్పాలి. సమాచారం పట్టి చూస్తే కనుక ఇప్పటికే ఉన్నటువంటి సృష్టికర్తలు ఈ సరికొత్త ఫీచర్ను ఈ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందుతారని చెప్తోంది. నిజానికి చాలాసార్లు కొత్త క్రియేటర్లు మంచి కంటెంట్ ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో వీక్షకుల్ని చేరుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్కి 5 లక్షల కంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఛానల్లో వీడియోను హైప్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా? అంటే దీని ద్వారా యూట్యూబ్లో వీడియోను భాగస్వామ్యం చేయడం ద్వారా ఆ వీక్షణలు ఎక్కువగా పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే వీక్షకుడు హైప్ బటన్ నొక్కినప్పుడు అందుకు సంబంధించిన వీడియోలన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీంతో లీడర్ బోర్డులో వీడియోలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇదే కాదు, వినియోగదారులు కొత్త వీడియో ఎంపికలో వారంలో అత్యధికంగా హైప్ చేయబడ్డ వీడియోలను చూడగలుగుతారు. తద్వారా ఏ ఛానల్కి ఎక్కువ హైప్ వచ్చిందో వాళ్ళు తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఆ వీడియోలు గరిష్ట వీక్షకులకు చేరతాయి. మరోవైపు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త ఏఐ ఫీచర్ను కూడా పరిచయం చేయబోతోంది. దీని సహాయంతో కంటెంట్ సృష్టికర్తలు వారి వ్యాఖ్యలను మెరుగుపరుచుకోవడమే అవకాశాన్ని కూడా పొందుతారు. దీంతోపాటు యూట్యూబ్ షార్ట్స్ కోసం కూడా 6 సెకండ్ల వీడియో క్లిప్లను సులభంగా మనం సృష్టించుకోవచ్చు. సో ఈ సౌకర్యాలు ఈ ఏడాది చివరిలో మాత్రమే అందుబాటులోకి వస్తాయి, డిసెంబర్ నుంచి. సో ఈ కొత్త ఏఐ సాయంతో మీరు ఇప్పటికే క్యాప్చర్ చేసిన ఫుటేజీని కలపడం ద్వారా మీరు సులభంగా క్లిప్పులను సృష్టించుకోవచ్చు. షార్ట్లపై బ్యాక్గ్రౌండ్లను కూడా క్రియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించేటువంటి డ్రీమ్ స్క్రీన్ కానీ అలాగే ఏఐ జనరేటెడ్ వీడియో బ్యాక్గ్రౌండ్లను కానీ రూపొందించడానికి వివోతో అప్గ్రేడ్ చేయబడుతూ ఉంటుంది. సో మీరు మీ వీడియో గురించి ఏదైనా ఆలోచన అలాగే టైటిల్ కానీ థంబ్నెయిల్పై కానీ సూచనల కోసం ఏఐ చాట్ బాట్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్తో యూట్యూబ్ క్రియేటర్ల వీడియోలను రూపొందించే సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది, పెరుగుతుంది కూడా. యూట్యూబ్ షాపింగ్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. దీని సహాయంతో యూట్యూబ్ సృష్టికర్తలు తమ ఇంట్రెస్ట్ ప్రొడక్ట్స్ని అభిమానులతో పంచుకునేటువంటి సౌకర్యాన్ని కూడా పొందొచ్చు అన్నమాట. ఈ రకంగా యూట్యూబ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తెస్తోంది. అందులో భాగంగానే డిసెంబర్ నుంచి కూడా సరికొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. బట్ కండిషన్ ఏమిటంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి.